కేవలం బ్లడ్ డొనేట్ కాకుండా ఇంకా ఏ సర్వీసెస్ చేస్తారు? అసలు ఎక్కడెక్కడ ఉంది సార్ ఇండియా వైడ్‌లో? మంచి మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టారు పిల్లలకి. బాలు గారు యంగ్ ఇండియా బ్లడ్ యూనియన్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో అందరికీ సన్మానాలు ఖచ్చితంగా చేస్తారంట. నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. పిల్లల పట్లే కాకుండా తన చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలి అనుకుంటారు. తాను పడిన బాధ ఇంకొకరు అనుభవించకూడదు అని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని 2016లో యంగ్ ఇండియా అనే ఒక నిస్వార్థ సంస్థను స్థాపించి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరికో బ్లడ్ డొనేట్ చేస్తూ బ్లడ్ డొనేట్ చేపిస్తూ అలాగే ఎంతో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు జే బాలు గారు, ఫౌండర్ ఆఫ్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్. సార్ నమస్తే. నమస్తే సార్, యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తము తెలుసు, నలుమూలలా కూడా చెప్తున్నారు. సో ఈ ఆర్గనైజేషన్ అసలు ఎప్పుడు స్థాపించారు సార్? మా నాన్నగారు బ్లడ్ దొరక్క చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, అలాగే మా మదర్ కూడా. సో 2014 నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వాట్సాప్ గ్రూపు అనేది ఈరోజు ఎగ్జాక్ట్లీ 2016 ఫిబ్రవరి 18 స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం నేనున్న ఈ ప్రాంతంలో చేయగలిగితే చాలనుకున్నాను. అందరి సహకారంతో ఈరోజు వేరే రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు. సో నేను పడ్డ ఇబ్బంది ఆ రోజు నాలాగా ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే నేను ఒక ఉద్యమంలానే ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ లో ఒక స్పెషాలిటీ ఉంది. స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు ఒకరికి సహాయం చేస్తే ఇంకొక ముగ్గురికి సహాయం చేయమని చెప్తారు కదా. సో అదే పాలసీ మీరు కూడా యూజ్ చేస్తారు అంట. ఎస్ మేడం. ఇది ఏంటంటే మేడం, నాకు స్వతహాగా నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. రక్తదానం అంటే ఒక బ్రాండ్ ఎవరంటే ఇక మన బాసే మెగాస్టార్ గారే. సో మన డోనర్ సంఖ్య పెరగాలి. సో నేను కూడా ఆలోచించాను, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. ఆలోచన నాకు స్టాలిన్ మూవీలో ఒక మెసేజ్ నాకు బాగా నచ్చింది. దీన్ని రక్తదాన ఉద్యమంలో దీన్ని తీసుకెళ్తాను. ఏ విధంగా అంటే, ఎవరైతే మనల్ని బ్లడ్ అడుగుతారో వాళ్ళ సైడ్ నుంచి ఏ గ్రూప్ అని ఇండియాలో ఎక్కడే పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ సైడ్ నుంచి 3 డొనేట్ చేయమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, నాకు దాతల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా వాళ్లకు రక్తం యొక్క విలువ తెలుస్తుంది. సో ఈ విధంగా ఎక్కువ మందిని రక్తదాతలకు మార్చడంలో ఈ మెసేజ్ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో బీయింగ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్, సో అది స్టాలిన్ మూవీలో ఉన్నది మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. yes మేడం. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎంత మంది ఉంటారు సార్ డొనేట్ చేసిన వాళ్ళు? నేను ఇప్పటిదాకా అరేంజ్ చేసిన మేడం అందరి సహకారంతో, నాట్ ఓన్లీ నేను ఒక్కడనే చేసిందని నేను, ఎందుకంటే నేను ఒక ఫౌండర్గా మాత్రమే నేను అనుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ మన అందరిది అని భావిస్తాను నేను. నాకు ఎక్కడ కూడా నాకు ఒక శత్రువు అనేది కూడా ఎక్కడ ఉండకూడదు, అందరి వాడిని లాగానే అందరితో కలిసి ఉండాలి అనే యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒక 46,000 యూనిట్ల వరకు మనం ఇప్పటిదాకా నేను ఏర్పాటు చేయడం జరిగింది మేడం. 40 యూనిట్ల వరకు 46,000 యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ నుంచి కేవలం బ్లడ్ డొనేట్ కాకుండా ఇంకా ఏ సర్వీసెస్ చేస్తారు సార్? మేడం, మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాను. అదేవిధంగా స్కూల్లో కావాల్సిన ఏదైతే ఉందో మన ఏర్పాట్లు, మన స్కూల్ కావాల్సిన ఏర్పాట్లు ఏదైనా ఉన్నా కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలకు సర్జరీలు కూడా చేయిస్తూ ఉంటాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కూడా అదేవిధంగా ఇప్పుడు ఎన్ని సర్జరీలు అయి ఉంటాయి సార్? సర్జరీలు అనేది కష్టం, 10 వరకు ఈజీగా అయిపోయింది. 10 వరకు ఈజీగా. సో ఇక స్థానికంగా చూసేసరికి మేడం, డోనర్స్ కూడా అసలు అద్భుతం మేడం. నిజంగా చెప్పాలంటే ఇది ఒక నా కార్యం కాదు, దేవుడి కార్యం నా రూపంలో చేపిస్తాడని నేను అనుకుంటాను. నేను వెంటనే వచ్చేస్తారు, వెళ్ళిపోతే పోటీ పడతారు. సో నేను ఇంకొకటి ఎమర్జెన్సీ కేసులు ఏమైనా అంటే, ఈ డెలివరీ కేసులు అనేది నా దృష్టిలో ఎమర్జెన్సీ కేసు కాదు మేడం. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఎక్కడైనా జర్నీ చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాం, ఒక రిజర్వేషన్, మన ట్రైన్ కానీ బస్సు కానీ రిజర్వేషన్ చేయించుకొని మన జర్నీ హ్యాపీగా సాగాలని ముందే రిజర్వేషన్ చేయించుకుంటాం. సో ఆ డేటుగా మన ప్రయాణం చక్కగా జరుగుతుంది. ఈ డెలివరీ కేసులని ఎమర్జెన్సీ కేసుల కిందకి రావు నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో ఆ రోజు ఏ బ్లడ్ గ్రూపు ఎప్పుడు అవసరం పడుతుందో ముందుగానే తెలుస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏం చేస్తున్నారంటే చూడట్లేదు, ముందే డోనర్స్ ఏర్పాటు చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే,
అందరూ మన వాలంటీర్స్కు స్వచ్ఛంద సంస్థలకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్లడ్ డొనేషన్ ఏదైనా లేదంటే రిప్లేస్మెంట్ కింద ఏదైనా కేసులు అడిగితే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ లేదంటే మన ఎవరైతే మనకు అడుగుతున్నారో పేషెంట్ వాళ్ళ సైడ్ని ఏర్పాటు చేయడానికి ముందుగా మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడానికి ట్రై చేయండి అని మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ ఓవరాల్ గా ఇండియా వైడ్ లో ఉంది అని అంటున్నారు సార్. అసలు ఎక్కడెక్కడ ఉంది సార్ ఇండియా వైడ్ లో? ఆల్ స్టేట్లో ఉంది మేడం, నార్త్ కానీ సౌత్ కానీ ఎక్కడైనా ఉంది మేడం. సో ఓవరాల్ గా ఉందా? ఓవరాల్ గా ఉంది. ఎక్కడ నుంచి సో మరి లైవ్ లో మేము చెప్పిన ఒక 2 ప్లేసెస్ కి కాల్ చేస్తారా? డెఫినెట్ చేద్దాం. సో ఫస్ట్ మహారాష్ట్ర చేద్దాం సార్. చేస్తాం. సో మహారాష్ట్రలో మీరు మహారాష్ట్రలో కూడా చేస్తున్నారా లేదా మీ హెల్ప్ ఉన్న వాళ్ళకి? లేదు, అక్కడ కూడా ఎన్జిఓ వాళ్ళు కూడా ఎన్జిఓ మాలా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే బాంబే గ్రూప్ ఉంది అత్యంత అరుదైన ఆ బాంబే బ్లడ్ గ్రూప్ కు ఈయన ఆర్గనైజ్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా కూడా ఈయన ఇందర विक्रम जी। हाँ बोलिए। गुड मॉर्निंग जी। गुड मॉर्निंग जी। अभी मैं टीवी इंटरव्यू में अभी जी। आपके सेवा के बारे में अपना ओपिनियन बताइए। आपकी संस्था बहुत अच्छी काम करती है ब्लड डोनेशन के लिए। तो हमें कभी भी हैदराबाद तेलंगाना में कभी भी ब्लड की जरूरत पड़ती है तो आपको कॉल करने की वजह से वही आपको ब्लड तुरंत मिल जाता है। और कोई भी हमारे बॉम्बे की रिक्वायरमेंट आती है तो वहाँ पर आप बॉम्बे की रिक्वायरमेंट भी तुरंत 2 मिनट में आपको रिक्वायरमेंट कर देते हैं। సార్ మరి ఇప్పుడు ముంబైకి చేశారు కదా మహారాష్ట్రకి. సో ఇప్పుడు ఇంకొక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ కి కూడా చేయండి సార్. చండీగఢ్ కి చేయండి సార్. షూర్ మేడం, ఒక్క నిమిషం. చండీగఢ్ కూడా ఎన్జిఓ అయినా సార్? ఎన్జిఓ మేడం, ఎన్జిఓ బ్లడ్ వాలంటీర్ కూడా మనం ఎప్పుడు కాల్ చేసినా కూడా మంచి రెస్పాండ్ అవుతారు. सर गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। अभी मैं टीवी इंटरव्यू में अभी नमस्कार जी, मैं विनय कौशल से जो जेबी बालू साहब तेलंगाना हैदराबाद से ये यंग इंडियन ब्लड डोनर सोसाइटी जो क्लब फाउंडेशन उसके प्रेसिडेंट हैं, उनके फाउंडर हैं और ये बहुत ही सराहनीय कार्य कर रहे हैं देश के प्रति और बहुत बढ़िया। मैं तो इनको अपना छोटा भाई मानता हूँ और अपने आप को सौभाग्यशाली मानता हूँ कि इन्होंने अपने ग्रुप में मुझे भी ऐड किया हुआ है। సరే ఇప్పుడు 2 ఎన్జిఓస్ చేశాం కదా. ఇప్పుడు యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ ద్వారా సహాయం పొందిన వారికి అంటే బ్లడ్ డొనేట్ చేసి ఉంటారు కదా, సో అట్లా హెల్ప్ పొందిన వారికి ఒకరికి కాల్ చేస్తారా? సో మన తెలంగాణలోనే చేయండి, మన తెలంగాణలో ఎక్కడైనా చేయండి. ఓకే మేడం, చేస్తాం. हेलो మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. नमस्ते सर। नमस्ते। సో మన ఫౌండేషన్ ద్వారా మీరు మీకు అందించిన సేవలు మీ మాటల్లో కరెంట్ మాటలు. ఇండియా నుంచి చాలా మంది డోనర్స్ పిలవగానే చాలా మంది వచ్చారు. డబ్ల్యూబీసీలో కూడా చాలా ప్రాసెస్ అండి ముందు రావడం, లేదు చెకింగ్ చేయడము, వేవ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి డబ్ల్యూబీసీ గ్రాంట్ ఇంజెక్షన్ తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రావడము. ఆ ప్రాసెస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్ల్యూబీసీ కలెక్ట్ చేయాలంటే కూడా 6 hours ప్రాసెస్, 8 hours ప్రాసెస్, ప్లేట్లెట్స్ డొనేట్ చేయాలన్నా కూడా సేమ్ అంతే ప్రాసెస్, 8 hours to 6 hours ప్రాసెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కాల్ చేస్తాను. సార్ అసలు ఇంత నెట్వర్క్ ఎలా గ్యాదర్ చేశారు ఓవరాల్ ఇండియా వైడ్ లో? ఒకటే మేడం, చేసే పనిని ఇష్టంగా చేస్తే ఎంత ఏ పనైనా విజయం సాధించవచ్చు. మనం దీన్ని నేను ఒక ఉద్యమంలా తీసుకెళ్తున్నాను. ప్రతి ఇంట్లో రక్తదాత తయారు చేయడం నా ఒక ఉద్దేశం. ఎవరు కూడా బ్లడ్ దొరకక ఎవరు చనిపోయారనే ఒక వార్త కూడా నేను ఎక్కడ వినకూడదని నిరంతరం ఇదొక ఏమంటారు దీన్ని ఇది చేయలేకపోతే ఏదో తోచదు, ఇది ఒక వ్యసనం లాగానే అయిపోయింది. మంచి చేయడం కూడా ఒక వ్యసనం లాగానే ఉంది నా దృష్టి. సార్ అసలు ఎంత ఇదిగా చేస్తున్నారు కదా, ఇంత మంచి పని చేస్తున్నారు. అసలు ఇలా ఆర్గనైజేషన్ పెట్టాలి, ఇలా బ్లడ్ డొనేట్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది సార్? అదే మేడం, మా మదర్ ఫాదర్ విషయంలోనే నేను పడ్డ ఇబ్బంది. అంటే ఏమైంది సార్ మదర్ ఫాదర్ కి? మదర్ అయితే మేడం డయాలసిస్ మేడం. ఓకే. ఆ డయాలసిస్ అంటే 4 years మేడం. యాక్చువల్గా డయాలసిస్ అనేది 2 types చేస్తారు. ఇది మన ఇంట్లో సర్జరీ ఇంట్లో చేసుకోవడం మేడం. ఇది పెరోటోనియల్ డయాలసిస్ అంటారు. 4 years డయాలసిస్ ఇది. సో ఆ బాధ ఏంటో మేము పడ్డాం. సో మన నిమ్స్ డైరెక్టర్ మనోహర్ గారు కూడా ఈ విషయంలో నాకు చాలా బాగా సహకరించారు. ఆ సార్ని కూడా ఇప్పుడు మేము తలుచుకుంటాం ఏంటంటే మంచిది మన తమ్ముడు మనకు డోనర్ ఉన్నారు అక్కడ, మన విజయేందర్ రెడ్డి అని, అతను కూడా ఒక మీడియాలో మీడియాలో చేస్తూ ఉన్నారు. అతని సహకారంతో మనోహర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మనోహర్ సార్ ద్వారానే డయాలసిస్ అనేది కూడా ఆ సర్జరీ చేయించుకుని పెరోటోనియల్ డయాలసిస్ చేయించుకొని ఇంట్లోనే 4 years ఆ ఇబ్బంది పడ్డా నేను. సో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే
ఇలా నేను సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అసలు ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే చుంచుపల్లి మండలంలోనే ఇప్పుడు ప్రజెంట్ నేను మన హౌసింగ్ బోర్డు కాలనీలో బంజారా హిల్స్‌లో నేను ఇప్పుడు ఉంటున్నాను నేను. వర్కింగ్ చేసేది వచ్చి చుంచుపల్లి మండలంలోనే పెనగడప స్కూల్ ప్రైమరీ స్కూల్‌లోనే ఒక ఎస్‌జిడిగా నేను పనిచేస్తున్నాను. సార్ ఇందాక మీరు చెప్పినట్టు చాలా బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నారు కదా! ఒక సందర్భంని మాతో పంచుకుంటారా? యెస్ మేడం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే విషయంలోనే ఇది రక్తదానంలోనే. ఒకానొక సందర్భంలో వరంగల్‌లోనే జరిగింది. ఇది ఏ సంవత్సరం అనేది కరెక్ట్‌గా గుర్తులేదు. బ్లడ్ కావాలని ఒక సామాజిక వర్గం నుంచి కాల్ చేయడం జరిగింది. అది నెగెటివ్ గ్రూప్ అసలే దొరకదు. కానీ వాళ్ళు పంపించింది కాస్త వెనుకబడ్డ కులం నుంచి పంపియడం జరిగింది. బ్లడ్ అసలే రేర్ గ్రూప్ దొరకదు. హ్మ్. ఆ పర్సన్ ఏం ఏ చేశారంటే బ్లడ్ గ్రూప్ పేషెంట్ సార్? రేర్ బ్లడ్ గ్రూప్. రేర్ గ్రూప్ మేడం. ఏబీ నెగెటివ్. ఏబీ నెగెటివ్. ఏబీ నెగెటివ్. సో ఆ బ్లడ్డే వచ్చింది. ఆ గ్రూపే. ఓకే. సో ఆ పేషెంట్ మా వర్గం నుంచే వాళ్ళు ఇస్తేనే నేను బ్లడ్ ఎక్కించుకుంటానని అలా మొండికేసి చివరికి ప్రాణం వదులుకున్నాడు గానీ, ఆ బ్లడ్ మాత్రం ఎక్కించుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్. ఇక్కడ కూడా ఫీలింగ్ ఉంది. నాకు అదొక చాలా బాధపడాల్సిన పరిస్థితి ఆ రోజు. ఇంత సేవ చేస్తున్నా గూడా ఇక్కడ గూడా క్యాస్ట్, రిలీజియన్ అంటే ఇంత సర్వీస్ చేస్తున్నారు గదా! గవర్నమెంట్ నుంచి కానీ. సో ఎట్లా సార్ ఫండ్స్ రైజింగ్ ఎట్లా? గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా మీకు? వాస్తవానికి కూడా మంచి పాయింట్ మీరు గుర్తు చేశారు. యాక్చువల్‌గా తలసేమియా పిల్లలున్నారు. ప్రతి 15 రోజులు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. తలసేమియా పిల్లల యొక్క వివరాలే కరెక్ట్‌గా గవర్నమెంట్ దగ్గర లేవు. హ్మ్. సో మాలాంటి సంస్థలే ముందుకొచ్చి ఏది నిస్వార్థంగా ముందుకొచ్చి ఇది వాళ్ళకి కావాల్సిన బ్లడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో నేను గవర్నమెంట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఎవరైతే ఏమీ ఆశించకుండా ముందుకొచ్చి సర్వీస్ చేస్తున్నారో వారిని ప్రోత్సహించడానికి ఏదైనా అప్పుడప్పుడు మంచి ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా వాళ్ళని పిలిచి ఒక అధికారి చేతుల మీద ఒక ప్రశంసా పత్రం ఇస్తే ఎంతగానో బాగుంటుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగం ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే లీవ్స్ పెట్టుకోవాలంటే సొంతగా ఏదైనా ఇలాంటి కార్యక్రమం సొసైటీ కోసం చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ పనులు కూడా కాదు. సో ఇలాంటి పనులు చేయడానికి ఒక ఓడి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. సార్ ఈ యంగ్ ఇండియా 10 ఇయర్స్ జర్నీలో మీరు నిరుత్సాహపడిన సందర్భం? అదే మేడం. ఎలా అంటే ఇప్పుడు అర్ధరాత్రి పేషెంట్ నుంచి కాల్స్ వస్తాయి. డోనర్స్ పాపం ఏం చేస్తారంటే మాట కాదనకుండా అక్కడికెళ్తారు. పేషెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బ్లడ్ దొరికిన విషయం గానీ, లేదంటే వేరే హాస్పిటల్‌కి వెళ్ళిన విషయం గానీ కూడా మళ్ళీ తిరిగి మాకు చెప్పరు. సో చాలా మందికి బ్లడ్ విషయంలో కూడా బ్లడ్ ఇట్లా అడగడమే, ఇట్లా కాల్ చేసి నేను ఫలానా నాయకుడిని, ఫలానా అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం మాకు వెంటనే మాకు బ్లడ్ చేయరా సార్ అట్లా పొలిటికల్ ఇది కూడా పొలిటీషియన్స్ నుంచి? చేస్తారు. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. మాకు ఫలానా మాకు అరేంజ్ చేయండి. అడగడం కూడా ఒక రిక్వెస్ట్‌గా అడగరు వాళ్ళు. డిమాండ్ చేసి ఫలానా నాకు వెంటనే కావాలని డిమాండ్ చేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉంటే మేము బయటకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనాలు ఏర్పాటు చేసి, తర్వాత వాళ్ళకి కావాల్సిన పేషెంట్‌కి కావాల్సిన ప్లాస్మా ఇయన్నీ ఏర్పాటు చేసేటోళ్ళం. ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా మమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ ఎస్పీగా చేస్తున్నాడు రోహిత్ రాజు గారు. అప్పుడు ట్రైనీ ఐపీఎస్‌గా చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం ఆ విషయంలో మమ్మల్ని. చాలా బాగా చేశారు. ఈ సందర్భంగా సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ బ్లడ్ డొనేట్ అంటే ఎక్కువగా మనకి యాక్సిడెంట్ కేసెస్‌లో చాలా వస్తూ ఉంటాయి. సో దీని గురించి రోడ్డు భద్రతా విషయం గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను యువత కూడా నేను చూస్తున్నాను మేడం. ఇప్పుడు మంచి సందర్భం మీరు టాపిక్ తీసుకొచ్చారు. కనీసం హెడ్‌కి ఇట్లా తలకి ఇట్లా పెట్టుకొని యూటర్న్ తీసుకోవడం, ఫోన్ కాల్స్ ఇట్లా మాట్లాడుకొని యూటర్న్ తీసుకోవడం. ఆ లోకంలో ఉంటాడు కానీ పక్కన ఏం జరుగుతుందో కూడా కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సమాజం అంటారు. సమాజం అంటే ఏంటిది? మన చుట్టూ ఉన్న నలుగురు పర్సనే సమాజం. ఈ నలుగురికి మంచి చేయడమే అది నేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరి బాధ్యత ఉండగలిగితే చాలు మేడం. యువతకి మీరిచ్చే సందేశం ఏంటి సార్? యువత ప్రతి ఒక్కరు కూడా మంచి చేయడానికి ముందుకు రావాలి. ముఖ్యంగా స్కూల్ స్టేజ్ నుంచి, పాఠశాల స్థాయి నుంచే ఈ సమాజ సేవ పట్ల కూడా ఒక అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. సార్ రేర్ బ్లడ్ గ్రూప్ ఏంటి సార్? రేరు అత్యంత అరుదైన గ్రూప్ మేడం వచ్చి బాంబే బ్లడ్ గ్రూప్. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ కూడా మన శివ అనే మన టీంలో తమ్ముడు ఉన్నాడు. మన ఖమ్మం అబ్బాయి కర్నూలులో ఉంటాడు. శివ ఎక్కడ కావాలన్నా మన ఇండియాలో ఎక్కడ కావాలన్నా తమ్ముడు ఏర్పాటు చేస్తాడు. సార్ ఇక్కడ అంటే లోకల్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీ నెట్వర్క్ ఎంత ఉంది సార్? అంటే ఎన్ని మినిట్స్‌లో బ్లడ్ కావాలి అంటే ఎన్ని మినిట్స్‌లో? ఇప్పుడు మీరన్నట్టుగా మన వైపు ఎక్కువగా తలసేమియా బాధితులు ఎక్కువ ఉంటారు పిల్లలలో. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఉన్నారు మేడం. కానీ మన దాంట్లో కూడా మనం ఉన్నారు మేడం. సో ఎన్ని మినిట్స్‌లో బ్లడ్ అరేంజ్ చేయగలరు?
గ్రూప్లో మేడం ఒక్కసారి ఇట్లా పోస్ట్ చేయగానే ఇది వరకు నేను డోనర్స్ తక్కువ ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి నేను కాల్ చేసి మాట్లాడి ఇట్లా ఏర్పాటు చేయడం కాస్త కష్టంగా ఉండేది. ఇప్పుడు నేను చూడకపోయిన ఏదైతే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో గ్రూప్లో పెట్టగానే కుర్రోళ్ళే మన ఇచ్చే కుర్రోళ్ళ వాళ్ళు అన్న నేను వెళ్తాను మెసేజ్ పెట్టడం, వెళ్ళిపోవడం, డొనేట్ చేసేది, ఫోటో పెట్టడం ఓకే వితిన్ వెంటనే అయిపోతుంది. సో నేను ఆ ఫోటో ఉన్నప్పుడు గుర్తు ఈనాడు కూడా నేను ఫోటో వాళ్ళ డొనేషన్ ఫోటోలు కూడా నేను ఏ గ్రూప్లో కూడా నేను ఫార్వర్డ్ చేయను. మంచి అనేది కూడా నేను కనబడకపోయినా పర్లేదు, పని అయితే చాలా అన్నట్టుగా నేను అది కూడా ఇట్లా వెళ్ళిపోతే సర్వీస్ అంటే కంటిన్యూ అవుతుంది. సార్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ నుంచి ఇంకో సర్వీస్ కూడా మేము విన్నాం సార్. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో ఓవరాల్ ఇండియా వైడ్లో సో అందరికీ సన్మానాలు ఖచ్చితంగా చేస్తారంట. ఎస్ మేడం, ఒక బ్లడ్ డొనేషన్ మాత్రమే కాదు, ఈ సొసైటీ కోసం మంచి చేసి ఏ రంగమైనా పర్లేదు వాళ్ళని ప్రోత్సహించడానికి ఎలా గవర్నమెంట్ ఇది చేయడం లేదు. దానికి ఏదైనా ఉన్న అవార్డ్స్ ఉన్నా కూడా వాటికి ఏం చేస్తున్నారంటే అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఎన్జిఓస్ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద అవి ఇవి తీసుకొని ఫార్మాలిటీ తీసుకొని ఆ అవార్డు రూపంలో చేస్తుంటారు. బట్ మన యంగ్ ఇండియా అనేది కూడా ఏంటంటే ఉత్తమ సేవలు చేసే ఆల్ స్టేట్ నుంచి ఉత్తమ సేవలు అన్ని రంగాల్లో చేసే వాళ్ళని 1 రూపీ కూడా ఎక్కడ తీసుకోకుండా మనమే అతిథుల ఒక ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ చీఫ్ గెస్ట్ పిలుచుకొని వాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇంకా చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందండి ఇంకా సామాజిక బాధ్యత అనేది పెరిగి ఇంకా కొత్త వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సార్ లోకల్ సపోర్టర్స్ ఎంతవరకు ఉంది సార్? లోకల్ సపోర్టర్ వండర్ఫుల్ మేడం. మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ నాకు అసలు ఫౌండేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కానీ ముఖ్యంగా ఇప్పుడు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నటువంటి అలాగే మన భద్రాద్రి డిస్టిక్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు వెంకట పుల్లయ్య గారు. పెద్దలు నాకు తండ్రి సమానులు. నాకు ఎంత ఏది చిన్న పొరపాటున కూడా వెంటనే నన్ను మందలించి చెప్పేంత ఆ చనువు ఉంది సార్. ఏదైనా సరే ఇలా చేయాలి అని చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ ఈ ఫౌండేషన్ విజయంలో కూడా సార్ పాత్ర కూడా ఎనలేనిది మేడం ఇది. అదేవిధంగా మా టీం మెంబర్స్ ఉన్నారు. లగడపాటి రమేష్ గారు ఉన్నారు, దస్తగిరి గారు ఉన్నారు, అదేవిధంగా సతీష్ గారు ఉన్నారు. కుర్రోళ్ళ విషయానికి వస్తే మేడం చాలా మంది ఉన్నాయి. ఇవన్నీ పేరు అన్ని చాలా సపోర్ట్ ఉంది మేడం. అందరూ ఇక ఎవరు కాదనరు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ లోకల్లో ఉన్న ఏ డాక్టర్ కానీ ఏ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎంతగానో ఆప్యాయతగా నన్ను చూస్తాను మేడం. బాలు సారు కొంతకాలం నుండి మాకు పరిచయం. సార్కి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో మాకు బ్లడ్ డోనర్గా అరేంజ్ చేసేవాళ్ళు. దాన్ని ఆదర్శంగా మేము తీసుకొని మా ఊర్లో 2-3 కార్యక్రమాలు కూడా బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. बालू साहब हमारे स्कूल के बारे में और समाज के बारे में बहुत सी सुविधाएं उपलब्ध की है. उन्होंने रक्तदान के बारे में और स्कूल में बच्चों के लिए पीने पानी की सुविधा की ठीक तरह से किया है और अनेक कार्यक्रमों में बालू साहब के भाग ले रहे हैं और इनकी प्रवृत्ति इनकी वृत्ति और इनकी प्रवृत्ति बड़ी प्रशंसनीय है. సో మరి ఇంకా ఫర్దర్గా ఎటువంటి సర్వీస్ చేయాలి అనుకుంటున్నారు సార్? ప్రతి ఇంట్లో రక్తదాతను తయారు చేయాలనే ఒక ఇది నన్ను ఈ సర్వీస్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించింది ఎవరంటే మన హైదరాబాద్ విషయంగా చేస్తున్నట్టు మన ఐపీఎస్ సజ్జనార్ గారు నిజంగా నాకు దేవుడు. ఎందుకంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించే ఒక ఆఫీసర్. ఎందుకంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. మంచి చేసేవారు నేనే కాదు, మంచి చేసే వాళ్ళని ఎవరైనా సరే దగ్గర తీసుకుంటారు. సార్ మీరు ఒక బ్యాచ్ పెట్టుకున్నారు. సో యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ నుంచి డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని. సో ఇది ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు? దీన్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? వాస్తవానికి ఇక్కడ ఏంటి మేడం, డోనర్స్ని తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? ఎంతసేపటికి అవేర్నెస్ అవ్వట్లేదు. ఇది నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇది ఇంతకుముందు లేదు. ఏం చేసిన పోస్టరు ఒక తయారు చేయించేసి ప్రముఖ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రముఖులు వివిధ సొసైటీలో ఉన్న ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాయిస్ తీసుకొని సోషల్ మీడియా ద్వారా అట్లా పోస్ట్ చేసేవాడిని గతంలో. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఆ పద్ధతి కంటిన్యూ అవుతుంది. బట్ ఇది కూడా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా ఎక్స్ప్లెయిన్ చేయని పరిచయం చేసుకోకుండానే ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకే సామాజిక వర్గం ఉన్నట్టుగా ఇది బ్లడ్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే వాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గర వచ్చేస్తున్నారు. ఏంటి మీరు ఎవరు ఏంటని అలా ఇంకా రిలేషన్షిప్ ఇంకా పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఎక్కువ చేస్తున్నారు. సార్ మీరు ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఎందరికో లైఫ్ ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.